నమస్తే అవధాని ఛానల్ స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు సమాచారం ఉంటుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. నిన్న మధ్యాహ్నం నుంచి సుమారుగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్లో ఒక ట్రైన్ని హైజాక్ చేసి వందల సంఖ్యలో, ఆ సంఖ్య ఎంత అనే దాని మీద ఇటు అటు సందేహాలు ఉన్నాయి, కానీ పాసింజర్స్ని కిడ్నాప్ చేయడం ఒక అంతర్జాతీయ అంశంగా మారింది. షూర్, ఖచ్చితంగా ఒక దేశంలో ఒక ట్రైన్ని హైజాక్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అయితే ఈ సందర్భంగా మనం 2023లో జరిగిన ఒక సంఘటన మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఇజ్రాయిల్ రాజధాని టెల్ అవీవ్ మీద దాడి చేసి హమస్ తీవ్రవాదులు 1200 మందిని చంపి దాదాపు 200 మందిని ఎత్తుకెళ్ళారు. అంటే దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్, ఇట్ ఈస్ హిస్టరీ. అండ్ హమస్ నుంచి ఇజ్రాయిల్ నేర్చుకున్న పాఠం ఏమిటో మనకు తెలియదు, కానీ ఓకే, ఇజ్రాయిల్ చాలా పాఠాలు నేర్చుకుంది, 1-2 కాదు. అండ్ హమస్ నుంచి ఇతర దేశాలలో ఉన్న అసంతృప్తివాదులు అంటారా, తిరుగుబాటువాదులు అంటారా, జాతీయవాదులు అంటారా, వాళ్ళని ఎవరు ఏ పేరుతో పిలిచినా వాళ్ళు కూడా ఒక పాఠం నేర్చుకున్నారు. ఏమిటి అంటే, 100 మందిని కిడ్నాప్ చేయడం ద్వారా ఒక దేశం మొత్తాన్ని తల వంచుకునేలా చెయ్యొచ్చు, తాము చెప్పిన దాన్ని అంగీకరించేలా చెయ్యొచ్చు. దిస్ ఈజ్ ఎ లెసన్ టాట్ బై హమస్. ఎవరు కావాలంటే వాళ్ళు నేర్చుకుంటారు ఈ పాఠాన్ని. ఓకే, తర్వాత వచ్చే పరిణామాలు ఏమిటి, అవి ఎలా ఉంటాయి, దానివల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి, అది సెకండరీ. బట్ ది ఫస్ట్ లెసన్ taught from Hamas is learned from Hamas is not taught by Hamas, learned by others is we can make a nation to bow before us. ఒక దేశం మొత్తాన్ని మన ముందు సాగిలబడేలా చేసుకోగలుగుతాం అనే పరిస్థితి తీసుకురాగలుగుతాం. ఇప్పుడు బెలూచిస్తాన్, ఇట్ వాజ్ స్ప్రెడ్ ఇన్ 3 countries, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్. ప్రస్తుతం బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీగా పేర్కొంటున్న వాళ్ళు దేర్ యాక్టివిటీ ఈజ్ కన్ఫైన్డ్ ఓన్లీ ఇన్ పాకిస్తాన్ మెజారిటీ అండ్ ఏ లిటిల్ బిట్ యాక్టివిటీ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్. ఇరాన్లో చాలా తక్కువ, వాళ్ళ గురించి అసలు ఆ మాటే తక్కువ. ఆఫ్ఘనిస్తాన్లో అసలు ఇప్పుడు ఏవో గొడవలు జరుగుతుంటాయి కానీ వీళ్ళ పేరు బయటకు రాదు. పాకిస్తాన్లో ఇది చాలా యాక్టివ్గా ఉంది. వీళ్ళు చెప్పేది ఏమిటంటే, దేశ విభజన సమయంలో మమ్మల్ని బలవంతంగా పాకిస్తాన్లో చేర్చారు, వీఆర్ ఎగెనిస్ట్ ఇట్ అని చెప్పి వాళ్ళు వాళ్ళ పోరాట దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసింది కరెక్టా తప్ప అనేది కాసేపు పక్కనెడితే, ఒక దేశం మొత్తాన్ని మా ముందు సాగిలబడేలా చేసుకోగలము అనే పద్ధతిలో హమస్ తరహాలో వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఖచ్చితంగా ఇబ్బందికరం, అభ్యంతరకరం. ఇందుకు 2 కారణాలు. ఎందుకంటే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వతంత్ర పోరాటం చేస్తుంది, దీన్ని సమర్థించాల్సిందే అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, ఆ ఆర్గ్యుమెంట్ కూడా వస్తుంది. ఎట్ ది సేమ్ టైం దిస్ విల్ ఫేస్ ఎట్ ఎనీ కంట్రీ, ఎనీ స్టేట్. దానిని అలా చూస్తే మాత్రమే దానికి పరిష్కారం దొరుకుతుంది. అలా కాకుండా వేరే ఏ విధంగా దాన్ని చూడదలిచినా, ఎవరు దానికి వేరే ఏ విధమైన నిర్వచనం ఇవ్వదలిచినా, ది ఎంటైర్ గ్లోబ్ హ్యాస్ టు ఫేస్ సచ్ సిచ్యుయేషన్స్, సచ్ కండిషన్స్. దేశం మొత్తాన్ని మా ముందు సాగిలపడేలా చేసుకుంటాము అనే పరిస్థితి ఏ దేశానికి వచ్చినా, ప్రపంచంలో ఏ దేశాలు దాన్ని సమర్థించడానికి వీల్లేదు. అలా సమర్థించడం మొదలెడితే ఎట్ ఎవ్రీ ప్లేస్
you will find 1 or 2 armies which are fighting like this. ఓకే, వాళ్ళు ఎట్లా చేసుకోవాలి ఏమిటి అనేది ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. మా వ్యూహం ఇదేని వాళ్ళు కనుక అనుకుంటే మనం ఏం చేయలేం. కానీ బట్ ఇట్ ఈజ్ ఎ లెసన్ టు లెర్న్ బై మెనీ. ఎందుకంటే భారత్తో సహా చాలా దేశాలలో సెపరేట్ దీనికోసం డిమాండ్లు ఉన్న పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. ఆర్ వి రెడీ టు సపోర్ట్ ఇట్? ఇఫ్ యూ సపోర్ట్, యూ హ్యావ్ టు సపోర్ట్ PLA, హమస్ అండ్ ఆల్ అదర్ యాక్టివిస్ట్. ఎందుకంటే ఇజ్రాయెల్ మమ్మల్ని అడిచేస్తోంది అని చెప్పి హమస్ చేసిన ఇది, గాజాలో వీళ్ళు చేస్తున్న అరాచకాలు కారణంగా మేము తిరుగుబాటు చేస్తున్న వీళ్ళు ఏది చెప్తున్నారు అది ప్రతి చోట ప్రతి వాళ్ళు చెప్తున్నారు. మనకి కాశ్మీర్లో వీళ్ళు చెప్పారు ఇంతకుముందు వరకు, అండ్ ఇప్పుడు పాకిస్తాన్లో వీళ్ళు చెప్తున్నారు, రేపొద్దు ఇరాన్లో ఇంకొకళ్ళు చెప్తారు, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకొకళ్ళు చెప్తారు, ఎవరైనా చెప్తారు. సో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం దిస్ విల్ బి ఏ పాయింట్ ఆఫ్ డిస్కషన్. సో ఖచ్చితంగా హమస్ నుంచి పాఠాలు నేర్చుకుంటున్న వాళ్ళ విషయంలో ప్రభుత్వాలు గట్టిగా ఉండాల్సిందే, కఠినంగా వ్యవహరించాల్సిందే. లేకపోతే ది ప్రైస్ దే హ్యావ్ టు పే విల్ బి వెరీ హ్యూజ్. ఎందుకంటే ఈరోజు కూడా పొద్దున్న నుంచి వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కొంతమంది మహిళలు, వృద్ధులు, ఇన్కాపబుల్ వాళ్ళని షీల్డ్స్గా పెట్టుకొని సూసైడ్ బాంబర్స్ని అక్కడ పెట్టి వ్యవహారం చేస్తాం. సో ఇట్స్ ఎ లెసన్ టు లెర్న్ బై ఎనీ నేషన్ అండ్ ఎవ్రీ నేషన్. ఎస్, ఇట్స్ ఎ లెసన్ టు బి లెర్న్ అండ్ గెట్ ప్రిపేర్డ్ టు డీల్ టఫ్ విత్ ఫోర్సెస్ లైక్ దిస్. ఇటువంటి శక్తులు అందరి విషయంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించి తీరాల్సిందే. లేకపోతే ఇజ్రాయెల్ ఎదుర్కొన్న పరిస్థితి అన్ని దేశాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.